అసలు మన నాగరికత ఎలా మొదలయింది? ఈ పెద్ద ప్రశ్నకు సమాధానం వేల సంవత్సరాల క్రితం జంతువులు, మనుషులు కలిసి తమ ప్రపంచాన్ని ఎలా మార్చుకున్నారో చెప్పే ఒక చిన్న కథలో దాగి ఉంది. రండి, మొదటి గ్రామం పుట్టుక వెనకున్న ఆ కథలోకి వెళ్ళి చూద్దాం. ఒక్కసారి ఊహించుకోండి, అప్పట్లో ఊళ్ళు పట్టణాలు లేవు. అంతా దట్టమైన అడవి. మనుషులు, జంతువులు అందరూ ఆ ప్రకృతిమీదే ఆధారపడి బ్రతికేవాళ్లు. ప్రతిరోజూ బ్రతుకు పోరాటమే. మరి ఈ పరిస్థితి ఎలా మారింది? ఆ రోజుల్లో అడవిలో బ్రతకడమంటే మాటలు కాదు. ఆవులు, గుర్రాలు, మేకలలాంటి శాకాహార జంతువులు గుంపులుగానే ఉండేవి. అయినా సరే వాటి ప్రాణానికి గ్యారంటీ ఉండేది కాదు. ప్రతి అడుగులో భయం, ప్రతి శబ్దంలో అనుమానం, ఎటువైపునుంచి ఏ ప్రమాదం ముంచుకొస్తుందో తెలియని పరిస్థితి. అంటే అడవిలో ఒక సింపుల్ రూల్ ఉండేదన్నమాట. ఒకవైపు వేటాడే జంతువులు, మరోవైపు వేటకి గురయ్యే జంతువులు. ఒకవైపు శాంతంగా గడ్డి తినేవి ఉంటే వాటికోసమే పొంచి ఉండే పులులు, సింహాలు మరోవైపు. ఇది కేవలం ఆహారం కోసం జరిగే పోరాటం కాదు, ఇది రోజూ జరిగే జీవన్మరణ పోరాటం. చివరికి ఆ నిరంతర భయం భరించలేనిదిగా మారింది. ఒకరోజు జంతువులన్నీ కలిసి తమ బాధను పంచుకున్నాయి. అప్పుడు ఒక ఆవన్న మాటలు కేవలం దాని ఒక్కదానివి కావు. అది ప్రతి శాకాహారి ఆవేదన. ఏదో ఒకటి జరగాలి, ఏదో ఒకటి మారాలి, వెంటనే. అప్పుడే ఆ నిరాశలోంచే ఒక కొత్త ఆలోచన పుట్టింది. ఒక ఎద్దు ముందుకు వచ్చి ఎవరూ ఊహించని ఒక మాట చెప్పింది: మనం మనుషుల్ని సహాయమడుగుదామని. వాళ్ళ దగ్గర ఆయుధాలున్నాయి, నిప్పుంది. వాళ్లతో పొత్తు పెట్టుకోవడం చాలా ప్రమాదకరం. కాని ఆ క్షణంలో వాళ్ళ ముందున్న ఏకైక దారి అదే. అనుకున్నదే తడువుగా జంతువులన్నీ కలిసి ఒక సాహసయాత్రకు బయలుదేరాయి. కొండలపైన, చెట్లపైన తమను తాము రక్షించుకుంటూ బ్రతుకుతున్న మనుష్యుల దగ్గరికి వెళ్ళాయి. వాళ్ల ముందు ఒక అపూర్వమైన ప్రతిపాదనను ఉంచాయి. అయితే మనుషుల పరిస్థితి కూడా అంత గొప్పగా ఏమీ లేదు. వాళ్లు కూడా ప్రాణాల కోసం పోరాడుతున్నారు. అందుకే వాళ్లు జంతువుల మీద జాలి చూపించలేదు. సూటిగా ఒకే ప్రశ్న అడిగారు: మిమ్మల్ని కాపాడితే మాకొచ్చే లాభమేంటి? ఇది దయ గురించి కాదు, ఇది బ్రతుకు తెరువు గురించి. ఇక్కడే అసలు కథ మలుపు తిరిగింది. జంతువులు కేవలం రక్షణ కోరలేదు, ఒక విప్లవాత్మకమైన భాగస్వామ్యాన్ని ఆఫర్ చేశాయి. ఒక్కో జంతువు తమ శక్తిని, నైపుణ్యాన్ని పణంగా పెట్టింది. ఎద్దు అంది, నేను మీ పొలాలు దున్నుతాను. గాడిద అంది, నేను మీ బరువులు మోస్తాను. గుర్రం అంది, నేను మిమ్మల్ని వేగంగా తీసుకెళ్తాను. ఆవు చెప్పింది, నేను పాలను ఇస్తాను అని. ఇది కేవలం ఒక ఒప్పందం కాదు, వేటగాళ్ల సమాజాన్ని వ్యవసాయ నాగరికతగా మార్చే ఒక మాస్టర్ ప్లాన్. మనుష్యులకి ఈ డీల్లో ఉన్న వాల్యూ వెంటనే అర్థమైపోయింది. ఆహారం కోసం రోజూ ప్రాణాలను పణంగా పెట్టే బదులు ఇది చాలా మంచి ఆప్షన్ అని వాళ్లు గ్రహించారు. అలా చరిత్రలో మొట్టమొదటిసారిగా మానవులకి, జంతువులకి మధ్య ఒక చారిత్రక ఒప్పందం కుదిరింది. భద్రతైతే దొరికింది, కాని ఏ ధరకు? ఈ ప్రశ్నకు అన్ని జంతువుల దగ్గర ఒకే సమాధానం లేదు. ఈ ఒప్పందాన్ని ఒక గొంతు తీవ్రంగా వ్యతిరేకించింది. ఆ గొంతు జింకది. దానికి భయంతో బ్రతికినా సరే తన స్వేచ్ఛే ముఖ్యం. మరొకరి అదుపులో సురక్షితంగా ఉండటం కంటే ప్రమాదకరమైన స్వేచ్ఛనే అది ఎంచుకుంది. అది బానిసత్వం కంటే మరణమే మేలని భావించింది. కాని ఈ వాదనతో గుర్రం ఏకీభవించలేదు. అది బానిసత్వానికి, భాగస్వామ్యానికి మధ్య ఉన్న తేడాను చాలా స్పష్టంగా చెప్పింది. మనం ఒకరికొకరం సహాయం చేసుకుంటున్నాం, ఒకరికొకరం బానిసలం కావడం లేదు అని గట్టిగా చెప్పింది. ఇది లొంగిపోవడం కాదు, కలిసి పనిచేయడం. సరే, మనుషుల రక్షణతో కొత్త జీవితం మొదలైంది. అంతా సెట్ అయ్యింది అనుకుంటున్న టైంలోనే వాళ్లకి ఒక పెద్ద సవాల్ ఎదురైంది. పగలంతా అంతా ప్రశాంతంగానే ఉంది. కాని రాత్రయ్యేసరికి అడవి తన నిజస్వరూపాన్ని చూపించడం మొదలుపెట్టింది. చీకటి మాటున పులులు, తోడేళ్లు దొంగల్లా వచ్చి అకస్మాత్తుగా దాడులు చేసేవి. వాళ్లు కట్టుకున్న కొత్త స్వర్గం రాత్రిపూట నరకంగా మారిపోయింది. ఈ సమస్యకు మనుషులు ఒక డేరింగ్ సొల్యూషన్తో ముందుకొచ్చారు. వాళ్లు అడవితో పోరాడటం మానేసి అడవిని తమకు అనుగుణంగా మార్చాలని నిర్ణయించుకున్నారు. చెట్లను నరికారు, భూమిని చదును చేశారు, చుట్టూ కంచెవేశారు. అలా ప్రకృతి మధ్యలో వాళ్లు తమ సొంత ప్రపంచాన్ని నిర్మించుకున్నారు. అదే మొట్టమొదటి గ్రామం. గ్రామం కట్టారు, గోడలు కట్టారు. దాంతో ప్రమాదం తగ్గింది కాని భయం మాత్రం పోలేదు. చీకటి పడిన ప్రతిసారీ
ఆ నిశ్శబ్దంలో ఏదో తెలియని ముప్పు పొంచి ఉందనే అనుమానం వాళ్ళని వెంటాడుతూనే ఉంది. వాళ్ల సేఫ్టీ సిస్టంలో ఇంకా ఏదో ఒక లోపం ఉందని స్పష్టంగా అర్థమైపోయింది. వాళ్ళ దగ్గర బలముంది, ఆహారముంది, ఇల్లు ఉంది, కాని ఒక ముఖ్యమైన విషయం మిస్ అవుతోంది. అదే ముందస్తు హెచ్చరిక. నిజమైన శాంతి కావాలంటే వాళ్ళకి కేవలం గోడలు కాదు, ఒక కావలివాడు కావాలని గ్రహించారు. ఆ కావలివాడిని వెతకటానికి ఆవు తన ప్రాణాలను పణంగా పెట్టింది. అది ఒంటరిగా ఆ ప్రమాదకరమైన అడవిలోకి మళ్లీ వెళ్ళింది. ఎందుకంటే తమకు కావలసిన నైపుణ్యాలు ఉన్నది తమ పాత స్నేహితుడైన కుక్క దగ్గర మాత్రమేనని దానికి బాగా తెలుసు. ఆవు అభ్యర్థన చాలా సింపుల్గా, ఎమోషనల్గా ఉంది. అది కుక్క యొక్క ప్రత్యేకతను నొక్కి చెప్పింది. నీలా ప్రమాదాన్నే పసిగట్టే శక్తి మరెవ్వరికీ లేదు. నువ్వే మా ఆఖరి ఆశ. దీంతో కుక్కకి పెద్ద డైలమా ఎదురైంది. ఒకవైపు ఫ్రెండ్స్ కోసం సాయం చేయాలి, మరోవైపు తను మాంసాహారి. మనుషుల గ్రామంలో తనకి సరైన తిండి దొరుకుతుందో లేదో తెలీదు. ఆ క్షణంలో కుక్క ఒక గొప్ప నిర్ణయం తీసుకుంది. ఆకలి కంటే స్నేహం గొప్పదని, సౌకర్యం కంటే కర్తవ్యం ముఖ్యమని గ్రహించింది. సరే, నేనొస్తాను అని చెప్పి ఆ ఒక్క త్యాగంతో ఆ సమాజానికి కావలసిన చివరి బంధాన్ని పూర్తి చేసింది. కుక్క రాకతో సీన్ మొత్తం మారిపోయింది. రాత్రిళ్లు కుక్క కాపలా, పగలు జంతువుల సహాయంతో వ్యవసాయం. భయం స్థానంలో భద్రత వచ్చింది. పోరాటం స్థానంలో సహకారం వచ్చింది. అడవికి, గ్రామానికి మధ్య ఒక స్పష్టమైన సరిహద్దు ఏర్పడింది. ఒక కొత్త ప్రపంచం, ఒక కొత్త వ్యవస్థ ఆవిర్భవించింది. సో ఈ కథ మనకు చెప్పేది ఒకటే: సమాజం అనేది కేవలం ఇటుకలతో, మట్టితో కట్టేది కాదు. అది సహకారం, ఒకరిపై ఒకరికుండే నమ్మకం, అవసరమైనప్పుడు చేసే త్యాగాలతో నిర్మించబడుతుంది. ఇవే ఏ నాగరికతకైనా అసలైన పునాదిరాళ్ళు. వేల సంవత్సరాల క్రితం మనుషులు, జంతువుల మధ్య కుదిరిన ఈ ఒప్పందం మీదనే మన ప్రపంచం నిర్మించబడింది. మరి ఆలోచించండి, ఆ పురాతన ఒప్పందం పట్ల ఈరోజు మన బాధ్యత ఏమిటి?